నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీలో చేరికల జోష్ కొనసాగుతోంది. ఆనందపురంలో వార్ వన్ సైడ్ అయింది. వైసీపీ నేతలంతా టీడీపీకి చేరుతున్నారు. తాజాగా ఏఎంసీ మాజీ చైర్మన్ తలపనేని వెంకటేశ్వర్లు మరో 100 కుటుంబాలు టీడీపీ గూటికి చేరాయి. వారికి కండువ కప్పి నాగేశ్వరరావు, శివరాం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వార్డు పరిధిలోని శామీరపాలెం గ్రామంలో ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ పెన్షన్, అలాగే తల్లికి వందనం, స్కూల్ ఫీజు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా 15,000 రూపాయలు వచ్చే విధంగా, అలాగే మహిళలందరికీ రాష్ట్రంలో ఎక్కడ ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణం, పేద మధ్యతరగతి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం, అలాగే అవ్వ తాతలకి రేపు జూలై 1వ తారీఖు నుంచే 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. నిరుద్యోగ యువత కూడా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాల ప్రకారం 5 సంవత్సరాల్లో 20 లక్షల రూపాయల 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో యువత అందరూ కూడా ఒకసారి ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా మంచి మనసుతో ఆయన్ని ఆశీర్వదించాలని, మనందరికీ కూడా ఆ రోజు ఇది అసెంబ్లీలో ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవుల సభ. ఈ సభలో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే నేను మళ్ళా అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి ఒక శపథం చేసి బయటకు వచ్చాడు. ఆయనకి మన అందరం కూడా తోడుగా ఉండి రేపు మే 13 జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి 2 ఓట్లు, 1 ఎంపీ అభ్యర్థికి, 2 అసెంబ్లీ అభ్యర్థికి వేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ గ్రామం కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటిది. మళ్ళా అందరం కూడా భవిష్యత్తులో కలిసిమెలిసి మీ అందరికీ సభాపూర్వకం చెబుతా ఉన్నా, హామీ ఇస్తా ఉన్నా, ఈ గ్రామం నుంచి ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రేపు వచ్చే ప్రభుత్వం